హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని శిశువు అనే పాఠం గురించి తెలుసుకుందాం. శిశువు అంటే కడుపులో పెరుగుతున్న చిన్న బాలుడు, బాలిక అని అర్థం. ఇక్కడ దీన్ని గుర్రం జాషువా గారు రచించడం జరిగింది. ఈ పాఠం ప్రతి ఒక్క విద్యార్థికి, డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్తే మొదటిగా కవి పరిచయాన్ని చూసుకుందాం. కవి పేరు గుర్రం జాషువా. జననం: వీరు సెప్టెంబర్ 28, 1895లో జన్మించడం జరిగింది. జన్మస్థలం: వీరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు లింగమ్మ, వీరయ్య. ఇక్కడ ఉద్యోగం: ఇతను ప్రాథమికోపాధ్యాయుడిగా మరియు ఆకాశవాణిలో తెలుగు ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. రచనలు చూసుకుంటే అనాథ, స్వప్కథ, గబ్బిలం, ముసఫర్లు, ఫిరదౌసి, ముంతాజ్ మహల్ ఇవన్నీ కూడా ఇతని ముఖ్యమైన రచనలు. ఇక్కడ బిరుదులు చూస్తే ఇతన్ని కవి కోకిల అని, మధుర శ్రీనాథ అని, నవయుగ కవి చక్రవర్తి అని పిలిచేవారు అన్నమాట. ఇలా స్వీయ చరిత్ర: ఈయన నా కథ అని ఒక స్వీయ చరిత్ర అంటే తన గురించి తననే చెప్పిన చరిత్ర, నా కథను రచించడం జరిగింది. అవార్డులు: క్రీస్తు చరిత్ర, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మరణం: 1971లో జూలై 24లో మరణించడం జరిగింది. ఇది కవి పరిచయం. తర్వాత పాఠ్యోపయోగ సందర్భం చూసుకుంటే మనం ఈ పాఠానికి చర్చించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శిశువుగా ఉన్నప్పుడు చేసే పనులేంటి, వాళ్ళు చేసే అల్లరి పనుల గురించి తెలుసుకోవడం. కానీ శిశువు చేష్టాలను హృదయానికి హత్తుకుంటూ వర్ణించాడు కవి. ఇక్కడ సారాంశానికి వెళ్తే శిశువు రావడం: ఎలా వస్తాడు? నిన్న మొన్న భూమిపైకి వచ్చిన శిశువు ఏం చేస్తారు? తన బొటన వేలుతో ముల్లోకాలను చూసుకొని నోరు లేని యోగి. అతనికి అప్పటికి నోరు ఉండదు కదా, ఫస్ట్ పుట్టగానే మాట్లాడలేరు కదా. తల్లిదండ్రులు అనే తీగకు పూచిన 9 నెలల పువ్వు, అమృతానికి విషానికి తేడా తెలియని వెర్రివాడు. అతనికి అమృతం ఏంటో విషం ఏదో కూడా తేడా తెలియని ఒక వెర్రివాడు అని చెప్పేసి, తల్లిదండ్రులు అనే తీగకు ఒక పూసిన పువ్వు వంటివాడు అని చెప్పేసి, మాట మాట్లాడలేడు, లేచి నడవలేడు శిశువు ఫస్ట్. ఇక్కడ శిశువుది సామాన్య భాగ్యం కాదు. అమ్మ కౌగిలి అనే పంజరంలో ఉండే చిలుక. మనం కడుపులో ఉన్నప్పుడు అమ్మ కౌగిలిలో ఉండే చిలుక లాంటి వాళ్ళం. ఇంటికి వచ్చిన కొత్త పెత్తందారి, అంతే కదా, పుత్రుడో పుత్రి ఎవరో పెత్తందారి. భవిష్యత్తులో ఏమో కానీ ఇప్పుడైతే ఏ పాపం తెలియని ఒక పుణ్యమూర్తి. అతను కడుపులో ఉన్నప్పుడు అతను ఏ పాపం చేయలేడు కాబట్టి కడుపులో ఉన్నప్పుడు అయితే అతను ఏ పాపం తెలియని ఒక పుణ్యమూర్తి, భవిష్యత్తులో ఏమో కానీ అని చెప్తారు కవి. ఇక్కడ శిశువు గుణగణాలను చర్చించుకుంటే ఇతను 9 నెలలు భోజనం, నీరు లేకుండా, అవన్నీ ఏమి తీసుకోకుండా వచ్చిన బాటసారి. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వాళ్ళని బాటసారి అంటారు కదా, అలా చిమ్మ చీకటిలో ఉండే పొట్టలో నిద్రించి, ఇక్కడ మన అమ్మ కడుపులో చిమ్మ చీకటి ఉంటుంది, ఆ పొట్టలో నిద్రించి ప్రపంచం అనే పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థి. మన బయటకు వస్తే కదా అన్నీ తెలుస్తాయి, అలానే అతను ప్రపంచం అనే పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థి. వారం రోజుల్లోనే ఆకలిని, నిద్రను నేర్చుకుని వ్యక్తి ఎవరు? శిశువు అన్నమాట. ఇక్కడ శిశువు చేష్టలు: ఉయ్యాలతోటి ఉపదేశం విని ఊకొడితేనే పొమ్మని బెదిరిస్తే చిన్నబుచ్చుకుంటాడు. ఇప్పుడు మన చిన్నపిల్లలకు ఉయ్యాలు ఊపితేనే నిద్రపోతారు. ఇట్లా చిన్నగా వెళ్ళిపో ఇక్కడి నుంచి పో అని కొంచెం బెదిరించి మాట్లాడినా వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు చిన్నబుచ్చుకుంటారని చెప్పేసి. వాళ్ళ దగ్గర చాలా ఆట వస్తువులు ఉంటాయి. ఆ చేతిలో ఉన్న ఆట వస్తువులు తనను మాట్లాడకపోయేసరికి కోపగిస్తాడు. భయంకరమైన శబ్దాలు వింటే తల్లిని కౌగిలించుకుంటాడు. అంటే అతనికి ఏమీ తెలియదు కదా, అమృతం విషం తేడా కూడా తెలియదు. అటువంటి వాడు
అమ్మ అనే కడుపులో నుంచి వచ్చి అన్నీ నేర్చుకుంటాడు, అన్నిటికీ కూడా స్పందిస్తాడు అని చెప్తున్నాడు కవి. శిశువు పసికందుగా ఉన్నప్పుడు మాత్రం ఏ పాపం తెలియదు. అంటే ఉన్నప్పుడు అతనికి ఎటువంటి పాపం తెలియదు, కానీ పెద్దయ్యాక మనం చేసే చేష్టలను బట్టి పాపపుణ్యాలు ఉంటాయి కదా. ఏ లోకం నుండి భూమికి వచ్చాడో ఎవరికి తెలియదు, అసలు ఎలా వచ్చాడో తెలియదు, ఏ లోకం నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఒక పసికందిగా ఉన్నప్పుడు ఎటువంటి పాపం తెలియదు శిశువుకి. ఇది మన శిశువు అనే పాఠం. అంటే శిశువు గుణగుణాలను, శిశువు చేష్టలను, అతను ఎలా స్పందిస్తాడు అవన్నీ తెలుసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎన్ స్పియర్ ఛానల్.